పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్పై చర్చ పూర్తి కావడంతో బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై ఫోకస్ పెట్టాయి విపక్షాలు. ఎస్ఐఆర్పై చర్చ చేపట్టాలని పట్టుపట్టే ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లడంతో ప్రారంభమైన 3 నిమిషాలకే లోక్సభ వాయిదా పడింది. క్వశ్చన్ అవర్కు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేసిన విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో గందరగోళం సృష్టించారు. ఓట్ల చోరీని ఆపాలంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో మధ్యాహ్నం 2 వరకు సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. आग्रह करता हूं कि आप सदन की सीट पर बैठे हैं, माननीय सदस्य का हक है, अधिकार है कि आप सदन की कार्रवाई को चलने दें। बैठिए। मैंने पहले भी कहा था, तख्तियां नारेबाजी से करेंगे तो सदन नहीं चलेगा। सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित की। అటు రాజ్యసభలోనూ బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై దుమారం రేగింది. డిప్యూటీ చైర్మన్ వాయిదా తీర్మానాలు తిరస్కరించగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. నినాదాలతో సభ 0 అవర్ను అడ్డుకున్నాయి. దీంతో రాజ్యసభ కూడా వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీహార్లో ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను విపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్ లోపల వెలుపల ఆందోళన చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశాయి ప్రతిపక్ష పార్టీలు. లోక్సభలో ఎస్ఐఆర్పై చర్చ చేపట్టాలని విజ్ఞప్తి చేసే కాంగ్రెస్ ఎస్పీ, ఎన్సీపీ ఎస్పీ, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు దీనిపై సంతకాలు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా స్పీకర్ ఛాంబర్కు వెళ్లి లేఖ అందజేశారు. ఓటరు జాబితా సవరణ అంశం ఎలక్షన్ కమిషన్ పరిధిలోని అంశమని కేంద్రం స్పష్టం చేస్తోంది. దీనిపై పార్లమెంట్లో చర్చ చేపట్టేందుకు నిరాకరిస్తోంది. బీహార్లో ఎస్ఐఆర్ చేపట్టిన ఈసీ డ్రాఫ్ట్ ఓటర్ రోల్ను రాష్ట్రంలో 38 జిల్లాల కలెక్టర్లకు షేర్ చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఈ ముసాయిదా ఓటర్ జాబితాను పబ్లిష్ చేయనున్నట్టుగా ఈసీ వర్గాలు వెల్లడించాయి.